ప్రభువునందు ప్రియులరా, మీరందరూ క్షేమమే కదూ. మీరు దినదినము క్షేమాభివృద్ధి పొందుతూ ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు కూడా మీ జీవితాల్లో గొప్ప నిరీక్షణను, ఆశీర్వాదాన్ని కలుగు చేయాలని మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము కొరకు లోకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. లోకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనం, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. యేసుక్రీస్తు ప్రభు బోధించేటప్పుడు ఆయన ఉపమానాలతో బోధించేవారు. అలాంటి ఉపమానాల్లో ఒక ఆసక్తికరమైన ఉపమానం ఇది. ఆయన దేవుని వాక్యాన్ని విత్తడం విత్తువాని ఉపమానం ద్వారా బోధించారు. ఆ విత్తువాడు ఆ విత్తనాలు విత్తుతుంటే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయని, కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయని, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయని, అలాగూ రాతి నేలలోనూ త్రోవ ప్రక్కన ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు అవి ఫలించలేదని, అయితే మంచి నేలను పడిన విత్తనాలు ఉన్నాయి, అలాంటి విత్తనాలు ఫలించాయని చెబుతూ, అలాంటి మంచి నేలను పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా అని చెప్పి, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు అని, ఫలించుట అనే విషయం గురించి యేసుక్రీస్తు ప్రభు అక్కడ మాట్లాడుతున్నారు. ప్రియులారా, మనందరి జీవితాల్లో మనందరం కూడా ఫలించాలని ఆశపడుతూ ఉంటాం. మన కుటుంబాల్లో ఫలించాలి అని, మన బిడ్డలు వారి జీవితాల్లో ఫలించాలి అని. ఫలభరితమైన జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి ఫలభరితమైన జీవితం జీవించాలని మనం ఆశిస్తూ ఉంటాం. అలాంటి ఫలభరితమైన జీవితం కొరకు యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాటలు ఇవి. దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో నాటింప చేసుకొని దానిని అవలంబించి నడిచేవారు వారి జీవితాల్లో ఫలిస్తారని దేవుని వాక్యంలో ఆయన బోధించారు. ఇది నాన్న ప్రియులారా, మన జీవితాల్లో దేవుని వాక్యం చాలా విరివిగా వింటూ ఉన్నాం. దేవుని వాక్యం అనేకమైన రీతులుగా మనకు అందించబడుతూ ఉంది. అలాగే వాక్యం మన చేతుల్లో ఉంది. ఇప్పుడు అధునాతన ధోరణులు చోటు చేసుకున్న స్థితిలో మన మొబైల్స్లోనేమిటి, మనం వాడుతున్న డివైసెస్లో వాక్యం మన చేతుల్లో ఉంటుంది. మన గృహాల్లో బైబిల్స్, ఆ బైబిల్స్ ద్వారా మనం దేవుని వాక్యాన్ని చదువుకునే అవకాశం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని దాన్ని స్వీకరించే అవకాశం, ఎలాగూ ఎన్నో రీతులుగా దేవుని వాక్యాన్ని మన హృదయాల్లోనికి స్వీకరించే అవకాశం మన ముందు ఉంది. అయితే దేవుని వాక్యాన్ని ఎంతగా స్వీకరిస్తున్నాం, ఎంతగా నాటింప చేసుకుంటున్నాం అనేది ఒక ప్రశ్న. చాలాసార్లు వాక్యాన్ని జ్ఞానముగా సంపాదించుకుంటాం. వాక్యాన్ని కంఠస్థం చేయడం అది మంచిదే. కేవలం కంఠస్థం చేయడం వరకే, జ్ఞాపకాల వరకు మాత్రమే వాక్యం మిగిలిపోతే అది రాతి నేలను పడిన విత్తనంలాగో, లేక ముండ్ల పొదల్లో పడిన విత్తనంలాగో, త్రోవ ప్రక్కన పడిన విత్తనంలాగో అది మిగిలిపోతుంది. దానివల్ల ప్రయోజనం లేదు. వాక్యం నీ జీవితాన్ని ఫలభరితమైన జీవితంగా మార్చాలి అంటే వాక్యాన్ని నీ హృదయంలో నాటింప చేసుకోవాలి. నీ హృదయంలో నాటిన ఆ వాక్యాన్ని అవలంబించాలి. అలాగ అవలంబించినప్పుడు ఫలిస్తావు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. ఎంతగా ఫలిస్తామంటే, వాక్యాన్ని నాటింప చేసుకుంటే మనం ఊహించలేనంత విస్తారంగా ఫలిస్తాం. మనం ఏదైనా ఫలభరితంగా ఉండాలంటే ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎంతో శ్రమిస్తాం, కష్టపడతాం. కొన్నిసార్లు కొన్ని కార్యాలు నెరవేర్చడానికి మనం పడవలసిన కష్టాన్ని మనం పడాలి, కష్టపడాలి, శ్రమించాలి. దానంతటితో పాటు దేవుని వాక్యాన్ని హృదయంలో నాటింప చేసుకొని ఆ వాక్య ప్రకారం అవలంబించి మనం జీవించినట్లయితే
తప్పక ఫలభరితంగా ఉంటాం. ఎంతగా ఫలిస్తామో ఊహించలేము. మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మరొక ఉపమానం కూడా చెప్పారు. ఆయన ఆవగింజను చూపించారు. ఆవగింజ విత్తనాలన్నిటిలో బహు చిన్నదైన విత్తనం. ఆ బహు చిన్నదైన విత్తనం భూమిలో నాటినప్పుడు అది ఎంతో పెద్ద విస్తారమైన వృక్షంగా మారిపోతుంది, అది ఫలిస్తుంది. దేవుని వాక్యం కూడా అంతే. దేవుని వాక్యం చిన్ని మాట, ఆ చిన్న మాట మన జీవితాలలో ఎంత ఫలాన్ని తీసుకుని వస్తుందో మనం ఊహించలేం. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. ఒక చిన్న మాట మాత్రమే, కానీ ఆ వాగ్దానంలో అబ్రహాము జీవితం ఎంతగా ఫలించబడిందో, ఎంతగా ఆశీర్వదించబడిందో మనం ఊహించవచ్చు. అయితే ఆ వాగ్దానం పొందుకున్న తర్వాత, లేక దేవుని వాక్యం మన హృదయాల్లో నాటింప చేసుకున్న తర్వాత శ్రమలు ఉండొచ్చు, ప్రతికూలతలు ఉండొచ్చు, లేక నష్టాలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉండొచ్చు. అవి ఉన్నప్పటికీ కూడా మనకేమాత్రం కూడా మనం ఆశించినది దొరుకుతుందనే ఆ నిరీక్షణ కూడా మనకు కనిపించకపోవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యం ఉంది, ఆ వాక్యం నన్ను ఫలభరితంగా చేస్తుంది, నేను ఆ వాక్యాన్ని నమ్ముతున్నాను అని నీవు దేవుని వాక్యాన్ని హృదయంలో నాటింప చేసుకుని దాన్ని విశ్వసించినట్లయితే తప్పక నీ జీవితంలో ఊహించిన ఆశీర్వాదాన్ని చూస్తావు. అబ్రహాము గురించి రాయబడింది, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నమ్మెను. కొన్నిసార్లు ఇది జరగదు అని అనిపించేంత నిరుత్సాహకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం నిలబడుతుంటాం. అయినప్పటికీ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నమ్మెను అన్నట్లుగా నీవు కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించడం అంటే కేవలం జ్ఞానం కొరకు, జ్ఞాపకంలో ఉంచుకోవడం కొరకు మాత్రమే కాదు, నీ హృదయంలో దాన్ని నాటింప చేసుకుని దాన్ని అవలంబించి వాక్యం నీ జీవితం అయిపోవాలి. అలాగూ వాక్యాన్ని నీ జీవితంగా మార్చుకుని వాక్యాన్ని అవలంబించి వాక్య ప్రకారం జీవించి నీ జీవితం ముందుకు సాగింప చేసుకుంటే దేవుడు తప్పక నీ జీవితంలో ఫలాన్ని చూపిస్తాడు. దేనికోసం ప్రయత్నం చేస్తున్నావో, లేక దేనికోసం ఎదురు చూస్తున్నావో, దేనికోసం ఆశగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, అదంతా నెరవేరాలి అంటే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేరాలి అంటే ఆ వాగ్దానాన్ని స్వీకరించాలి. అలాగే దేవుని మాటలన్నిటినీ స్వీకరించాలి. దేవుని వాగ్దానాలు ఎన్నెన్నో మన జీవితాల్లో ప్రతి అవసరతకు, ప్రతి పరిస్థితికి అనుకూలమైన వాగ్దానాలు, వాక్యాలు దేవుని బైబిల్లో ఉన్నాయి. కనుక వాటిని మనం హృదయాల్లోనికి స్వీకరించి నాటింప చేసుకుని మనం వాటిని అవలంబించి నడిస్తే మనం ఫలించే వారంగా ఉంటాం. అలాగూ మన జీవితాల్లో ఒక నిర్ణయం చేసుకుందాం. ఈ దినాన్ని అలాంటి నిరీక్షణ, నా జీవితంలో ఫలభరితమైన జీవితం కావాలి, ఫలభరితమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు అనే నిరీక్షణ పొందుకొని దేవుని వాక్యాన్ని స్వీకరించు. ఒకవేళ ఇంతవరకు దేవుని వాక్యాన్ని జ్ఞానం కొరకే లేక జ్ఞాపకాల్లో ఉంచుకోవడానికే స్వీకరించావేమో, కానీ నీ హృదయంలో నాటింప చేసుకుని నీ హృదయాన్ని, నీ జీవితాన్ని మార్చగలిగేటట్లుగా దేవుని వాక్యాన్ని అనుమతిస్తే, ఆ వాక్యాన్ని అవలంబించి జీవించగలిగితే తప్పక నీ జీవితం ప్రతిఫలం పొందే జీవితంగా, ఫలభరితమైన జీవితంగా ఉంటుంది. అలాంటి ఫలభరితమైన జీవితంగా ఉండగలిగేటట్లుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రయత్నాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, నిజమే ప్రభువా, నీ వాక్యము కేవలం జ్ఞానం కొరకు మాత్రమే కాదు, కానీ ఆ వాక్యాన్ని మా హృదయాల్లోనికి స్వీకరించి ఆ వాక్యాన్ని అవలంబించి తద్వారా మేము ఫలించే వారంగా ఉండగలిగేటట్లుగా నీ కుమారుడు చెప్పిన మాటలు మా జీవితాల్లో ఫలించేటట్లుగా నీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి కృప ఈ విన్నవారందరికీ దయచేయమని, వారి జీవితాల్లో ఫలభరితమైన స్థితిని దయచేయమని, వారి కుటుంబాల్లోనూ వారి వ్యక్తిగత జీవితాల్లోనూ అలాంటి ఆశీర్వాదం పొందుకోగలిగే కృపను వారికి దయచేయమని, వారి అవసరతల్లోనూ వారి సమస్యలలోనూ వారి ప్రయత్నాల్లోనూ కూడా నీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ నీ ఆశీర్వాదం వారిపైన, వారి కుటుంబం పైన ఉంచుమని యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. ఈ మాటలు మీకు ప్రోత్సాహకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి సందేశాన్ని తప్పక షేర్ చేయండి. మీరు షేర్ చేసినప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడితే ఆశీర్వాదాన్ని దేవుడు మీకు కూడా ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ.